నేను ఏదో ఒకటి చేయాలి తెలుగు ప్రజలకి. ఇప్పుడు నా కుటుంబం అనేది ఇప్పటిదాకా ఇది నా కుటుంబం, ఇప్పుడు నా కుటుంబం ఇది కాదు, తెలుగు ప్రజలే నా కుటుంబం అనుకుని వదులుకుని పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తిరుగుతున్నప్పుడు, ఆయన ఈవెన్ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా దివిసీమ తుఫాన్ కానీ, ఈవెన్ సైనికుల సంక్షేమం దానికి వచ్చినా కానీ, ఏ విపత్తు వచ్చినా కూడా ప్రతి విపత్తులోనూ ఆయన ముందున్నాడు. ఫస్ట్ ఒక విపత్తు టైంలోకి వెళ్ళి ఆయన అందరు ఆర్టిస్ట్ నాగేశ్వరరావుని అందరికి కూడగట్టుకుని వెళ్ళి తీసుకుని వస్తే ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి నాగిరెడ్డి గారి దగ్గరికి, మీ ద్వారా మీరు ఇది చేయండి సార్, మీరే నాకు ఇది ఇచ్చారు కదా అని చెప్పానంటే, నాగిరెడ్డి గారు నువ్వు అలా పబ్లిక్లోకి వెళ్ళిపోతే మా సినిమాలు ఎవరు చూస్తారయ్యా, నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు నాకు చెప్పాలి కదా, నువ్వు అట్లా పబ్లిక్లో తిరగకూడదు, పబ్లిక్లో తిరిగితే నీ స్టార్డమ్ వీక్ అయితే మా పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఎంత అని నెల జీతగాడుగా పెట్టుకునేవారు విజయాలు ఈ ఆర్టిస్ట్ని. వీళ్ళందరూ మేమేమైపోవాలి అన్న ఆయన మాటలతో ఆ మూటను తీసుకుని వచ్చి ఆయనకి ఇవ్వకుండా ఆ మూటను డైరెక్ట్ పంపించిన పరిస్థితిలో వచ్చి అప్పుడు ఈయనకి ఆలోచన కలిగిందండి, నిర్మాత అవ్వాలి. ఓకే, నిర్మాత అయ్యి నేను ఇది చేయాలి అంటే, ఆ నిర్మాత అవ్వటంలో కూడా ఆయన రూమ్మేట్లు ఎవరెవరైతే ఉన్నారో తాతినేని ప్రకాష్ రావు కానీ, లేకపోతే రాజు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వీళ్ళందరినీ పెట్టుకుని ఫస్ట్ సినిమా పిచ్చిపుల్ల చేశారండి. అక్కడి నుంచి ఆయన నిర్మాతగాను నిర్మాతగా మారడానికి కూడా కారణాలు ఉన్నాయి. అంతే, నిర్మాత, దర్శకుడు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన నిర్మాత, దర్శకుడు, హీరో, స్టూడియో ఓనరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, అన్ని శాఖలలో ఆయన ఉన్నా కూడా ఆయన స్క్రిప్ట్ బుక్ ఆయనే రాసుకున్నాడు, ఓన్ హ్యాండ్ రైటింగ్. దాంట్లో షార్ట్ డివిజన్ ఉండేదండి, క్లోజ్ షాట్ ఏంటి, మిడ్ షాట్ ఏంటి, లాంగ్ షాట్ ఏంటి, జూమ్ ఇదేంటి, మొత్తం అన్ని షార్ట్ డివిజన్తో సహా స్క్రిప్ట్ బుక్. ఆయన ప్రతి బుక్ స్క్రిప్ట్ బుక్ అండి, అదొక గ్రంథం మొత్తం. ఆయన అన్ని సినిమాలు ఇవి కాకుండా తీయబోయే సినిమాలకు కూడా స్క్రిప్ట్ బుక్ రాసుకున్నాడు. స్క్రిప్ట్ రాసుకుని ఒక సినిమాకి మార్కస్ బాట్లే ఇటు వైజాగ్ నుంచి ఇటు ఒరిస్సా సైడ్ వెళ్తా ఉంటే, ఆ రోజున సన్ ఒక అద్భుతంగా ఉందంట. ఉంటే అప్పుడు నెగిటివ్ సిస్టమ్ అండి, నెగిటివ్ కొలతలు వేసి ఇచ్చేవారు. షూట్ చేద్దాం సార్ అన్నట్ట మార్కస్ బాట్లే. షూట్ చేద్దామంటే వద్దు, షూట్ చేయొద్దు. ఏం సార్, నువ్వు ఈ సీజను, ఈ పీరియడ్, ఈ టైము నోట్ చేసుకో, మన స్క్రిప్ట్లో ఫస్ట్ అది ఆ షాట్ ఎక్కడికి పనికి వస్తుందో మన స్క్రిప్ట్లో ఇన్కార్పొరేట్ అయితే తీయాలి. అదేదో దొరికింది కదా అని ఇప్పుడు స్క్రిప్ట్లో నువ్వు అది పెడతానంటావు, ఏం పీకేయాలి నా స్క్రిప్ట్లోంచి. నేను స్క్రిప్ట్ ఒక లాక్ అండ్ కీ చేశా. లాక్ అండ్ కీలో ఒక ఎడిషన్ కానీ ఒక డిలీషన్ కానీ నేను ఒప్పుకోను. అంత డెడికేటెడ్ యాంగిల్ అండి. సో అట్టా రామారావు అంత డెడికేషను, అంత కష్టపడి ఒక టైమింగు, ఒక కృషి, పట్టుదల, దీక్ష, విజయం, అది ఏదన్నా ఉందంటే అవి ఆ పదాలు పుట్టినాయి అంటే అది రామారావు నుంచి పుట్టినాయి అండి. ఒక ఎడిటర్ కూడా నాకు కలిసి ఆయన టైం సెన్స్, ఆయన ఇది ప్రకారం చేసామండి. డబ్బు ఎంత ఇచ్చారు ఏంటో పక్కన పెడితే, ఆ స్కూల్లోంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ పని చేస్తా అంటే నేను చాలా అదృష్టంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇది నాకు నేర్పింది ఆ స్కూల్లో ఎన్టీ రామారావు నేర్పిన స్కూల్ మూలంగా ఇవాళ నేను బతుకుతున్నాను, ఎంతోమందిని బతికిస్తున్నాను, నా కుటుంబం బతుకుతుంది అని ఒక ఎడిటర్ చెప్పాడండి. అంటే దట్ ఈజ్ ఒక యూనివర్సిటీ. ఎన్టీ రామారావు అనేది ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ బయట ఎలా బతుకుతున్నారు అనే దగ్గర అది సాక్ష్యం అండి.